శ్రీలక్ష్మీ గణపతయే నమః. వరాహ పురాణంలో చాలా క్లుప్తంగా చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఒక్కసారి విపులంగా నీవు చెప్పితే రాసి మరింత ధన్యుని కావాలనుంది మహర్షి. తథాస్తు. శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమాత మొర విని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి మళ్ళీ ఒకసారి అవతరించాలనుకున్నాడు. దీనికి ప్రాతిపదికగా భృగు మహర్షి శాపాన్ని సాకుగా తీసుకుని వృషభుణ్ణి వృషభాద్రిగాను, కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతులనీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. ఆంజనేయుణ్ణి అంజనాద్రిగాను, సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. నీలకాంతులు విరజిమ్మే విరజానదిని నీలాద్రిగాను, శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దోర్విషహైరనువేలకృతైరపరాధశతైః గరుడుణ్ణి గరుడాద్రిగాను, అతివేలతయా తవ దోర్విషహైరనువేలకృతైరపరాధశతైః భరితం శశైలపతే పరయా కృపయా పరిపాయాదవితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే. నిత్యము తాను విహరించే క్రీడాద్రిని వెంకటాద్రిగాను, పరదేవతయాదవితాన్నిగమై కమలాదయితాన్న కోటి బ్రహ్మాండ